బ్లడ్ గ్రూప్‌ని బట్టి మనకు ఏ జబ్బులొస్తాయి? ఆ గ్రూప్ స్పెసిఫిక్‌గా ఆ జబ్బులు రాకుండా ఉండడానికి ఏం చేయాలి? అంటే ఫుడ్ వైస్ ఏం తీసుకోవాలి? కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఏమి తీసుకోకూడదు? ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది. దాంట్లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా! అని చెప్పి బ్లడ్ గ్రూప్ ఓ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు? అసలు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అవి ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ ఓ గ్రూప్ వాళ్ళని యూనివర్సల్ డోనార్ అంటారు తెలిసిందే. అంటే ఓ గ్రూప్ నుంచి వచ్చే బ్లడ్‌ని ఎవరికైనా ఇవ్వచ్చు. వాళ్ళు వేరే ఓ గ్రూప్ నుంచి వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎలా ఆ పాజిటివ్, నెగెటివ్ అనేదంతా సంబంధం. ఈ తీసుకునే వాళ్ళకి మెయిను ఈ ఓ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. వింటే చాలా హ్యాపీగా ఉంది కదా! వాళ్ళకి క్లాటింగ్ ఫ్యాక్టర్ అనేది అంత ఎఫెక్టివ్‌గా పనిచేయదు అని చెప్పి చెప్తారు. దానివల్ల బ్లడ్ వెసల్స్‌లో క్లాటేజ్ అనేది చాలా తక్కువ వస్తుంది. అలాగే క్యాన్సర్ టెండెన్సీ కూడా తక్కువ ఉంటుందంట వీళ్ళకి. క్యాన్సర్ వచ్చేటువంటి ఛాన్స్ అంటే కంపారిటివ్‌గా అసలు రావా అంటే అలా కాదు. అంటే మిగతా గ్రూపులు ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు ఇయి ఉంటాయి కదా! వీళ్ళతో కంపేర్ చేస్తే ఈ ఓ గ్రూప్ వాళ్ళకి క్యాన్సర్ అటాక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. హ్యాపీ ఉంది కదా! కానీ వీళ్ళకొచ్చేటువంటి ప్రాబ్లమ్స్ స్పెషల్‌గా ఉంటాయి. ఏందంటే ఇమ్యూనిటీ కాస్త లో ఉంటుందట. వైరస్ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వస్తుంది. అలాగే కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ పైలోరీ అంటారు చూసారా? అంటే గ్యాస్ట్రిక్‌కి సంబంధించి గ్యాస్ట్రైటిస్ అంటారు. వీళ్ళకి చాలా ఫాస్ట్ వస్తాయి. ఏ మాత్రం లైఫ్ స్టైల్‌లో కొంచెం డీవియేట్ అయినా, ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకుండా స్ట్రెస్‌కి గురైనా వీళ్ళకి తొందరగా అల్సర్ లాంటివి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. చాలా ఫాస్ట్‌గా వస్తాయి. ఒకసారి కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకటేసారి ఎపిసోడ్ లాగా వస్తాయి చూసారా మొత్తం? అటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తే బ్యాక్టీరియా గాని, వైరస్ గాని వస్తే వీళ్ళకి ఇమ్యూనిటీ లో ఉండడం వల్ల ఫస్ట్ అటాక్ అయ్యేది వీళ్ళకేనంట. కాబట్టి ఓ గ్రూప్ వాళ్ళు ఓన్లీ యూనివర్సల్ డోనార్లు అన్ని బ్యాక్టీరియా వైరస్ సంబంధించిన రిసెప్టార్స్ కూడా చాలా తొందరగా వస్తాయి. అలాగే వీళ్ళకి ఈ ప్లేగ్, కలరా, టీబీ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ. మనం చెప్పుకున్నాం కదా క్లాటింగ్ కాదు అని చెప్పుకున్నాం. హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ బ్లీడింగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు కదా! అంటే క్లాటింగ్ తొందరగా కాదని చెప్పుకున్నాం కదా! అటువంటప్పుడు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ లాంటివి వస్తాయి. ఈ చిగుళ్ళలో నుంచి, దంతాల్లో నుంచి బ్లీడింగ్ వచ్చేటప్పుడు చాలా తొందరగా తగ్గదు వీళ్ళకి. ఈ పైల్స్, హెమరాయిడ్స్ అంటే ఆల్రెడీ గ్యాస్ట్రైటిక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! పైల్స్, హెమరాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్ ఉంటే దానికి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయితే ఒక పట్టాన ఆగదు. కంటిన్యూస్‌గా అవుతూనే ఉంటుంది. వీళ్ళకి తెలియకుండా ఇంటర్నల్ ఆర్గన్ బ్లీడింగ్ ఏదైనా అయిందనుకోండి, మోషన్ వచ్చేటప్పుడు బ్లాక్ కలర్ వస్తూ ఉంటుంది. అది కూడా తొందరగా తగ్గదు. ఈవెన్ సర్జరీస్ చేసేటప్పుడు కూడా ఆ బ్లీడింగ్ ఆగడానికి కాస్త ఎక్కువ కష్టపడాలి. కాబట్టి ఈ బ్లీడింగ్ ప్రాబ్లం అనేది కూడా అలాగే ఉంటుంది. అలాగే వీళ్ళకి మెయిన్ ఇంకొకటి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫెర్టిలిటీ ఇష్యూలు వస్తాయి. అంటే వీళ్ళకి ఎగ్ కౌంట్ తక్కువ ఉంటుందంట. మిగతా గ్రూప్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓ గ్రూప్ వాళ్ళకి ఎగ్ గ్రూప్ తక్కువ. ఎగ్ ప్రొడక్షన్, ఎగ్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. ఎగ్ అనేది కొత్తగా లేదు, అది ఫిక్స్డ్ ఉంటుంది కదా తెలిసిందే. ఆ కౌంట్ తక్కువ చూపిస్తుంది. దానికి తోడు వీళ్ళకి ఈ ఒబేసిటీ అయిపోయి స్ట్రెస్ లెవెల్స్ బాగుండి ఈ డయాబెటీస్ ఇటువంటివి కూడా ఉన్నాయంటే ఇంకా పీసీఓడీలు ఇవన్నీ మొదలైపోతాయి. ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్‌గా వస్తాయి. కన్సీవ్ కావడం అనేది చాలా కష్టం అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకా ఈ ఫుడ్ గురించి చెప్తాను నేను. ఈ గ్రూప్ వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ జనరలైజ్డ్‌గా ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ డిసీజెస్ నుంచి కొంచెం మేనేజ్ చేయడం కానీ, అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడం కానీ, ఒకవేళ వచ్చినా వాటి నుంచి బయటపడడం కానీ ఈజీగా ఉంటుంది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎంత తక్కువ లీన్ మీట్ తీసుకుంటే మంచిది అంటారు. అంటే ఈ చికెన్, రెడ్ మీట్ అంటారు చూసారా? ఇటువంటివి కొంచెం తీసుకుంటే బెటర్. అలాగే ఫిష్ లాంటిది కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ బాగా వాడమని చెప్పారు. ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ తీసుకుంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆనియన్, గార్లిక్, వెల్లుల్లి, నీరుల్లి ఇవి తీసుకోవాలి. గార్లిక్ ముఖ్యంగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. న్యాచురల్ ఇమ్యూనిటీ మీకు పెరగాలంటే గార్లిక్ వాడుతూ ఉండాలి. వీళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ లో ఉంటుంది కాబట్టి గార్లిక్‌ని బాగా వాడాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీళ్ళు బాగా తీసుకోవచ్చు. అంటే పాలకూర, తోటకూర, మెంతికూర, బచ్చల కూర. ఎందుకంటే క్లాటింగ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి. క్లాటింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్ విటమిన్ కే ఉంటుంది. అందుకని కొంచెం ఈ క్లాటింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని తీసుకోవద్దని చెప్తారు. కానీ వీళ్ళు తీసుకోవచ్చు. వీళ్ళకేమీ ఆ ప్రాబ్లం లేదు. అలాగే పైనాపిల్ బాగా తీసుకోవచ్చు. అల్లం బాగా వాడుకోవాలి. గ్రీన్ టీ బాగా వాడాలి. ప్రతిరోజు టీ తాగే అలవాటు ఉంటే గ్రీన్ టీ తాగడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే చెర్రీ పళ్ళు అంటారు చూసారా? అవి తీసుకోవచ్చు. నేరేడు పళ్ళు ఇటువంటి బాగా వాడుకోవాలి. ఏమి మానేయాలి అది కదా! కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేస్తే మీరు సేఫ్ జోన్‌లో ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోధుమలు. గోధుమల్ని వీళ్ళు ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఎందుకంటే గ్లూటెన్ ఫుడ్సే యాక్చువల్‌గా
తక్కువ తీసుకోమని చెప్తాం. ఈ మక్కపుట్టలు, అది అమెరికన్ స్వీట్ కార్న్ కానీ, నార్మల్ కార్న్ కానీ ఏదైనా కావచ్చు. వాటితో చేసినటువంటి బై ప్రొడక్ట్స్ అంటే ఈ కార్న్ ఫ్లోర్స్ కానీ, లేకపోతే దాంట్లో ఏదో లడ్డు ముద్దలు చేయడం కానీ, లేకపోతే పాప్కార్న్ లాంటివి చేయడం కానీ, ఏవైనా సరే కార్న్‌తో చేసినవి ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఆవు పాలతో చేసినటువంటివి తీసుకోకూడదు. ఆవు పాలకి వీళ్ళు దూరంగా ఉండాలి. బఫెలో మిల్క్ ఓకే వీళ్ళకి, ఆవు పాలు మాత్రం వద్దు. ఆలుగడ్డను కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. ఆరెంజెస్ వద్దు అంటారు. అంటే ఈ మొజాంబీ, సంత్రాలు ఇవి వీళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. బయట దొరికేటువంటి ఏ ఫుడ్ తీసుకోవద్దని ఒక విధంగా చెప్పి, బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు వెళ్ళొద్దు, వాటి జోలికి వెళ్ళొద్దు. అవి తీసుకున్నారంటే మీ హెల్త్ని మీరు డేంజర్లో పెట్టినట్టే అవుతుంది. ఇది గ్రాస్ ఐడియా, ఒక ఐడియా కోసం చూడండి. మీరు కూడా ఇంకా చూసుకోవచ్చు, తెలిసిన ఎక్స్పర్ట్స్ని ఎవరినైనా అడిగితే ఇటువంటి ఎన్నో విషయాలు మీకు చెప్తుంటారు. ఇవి కొంచెం రాసి పెట్టుకొని వీటి కొంచెం దూరం ఉండి చూడండి, మీ హెల్త్లో చేంజెస్ వస్తాయి, డెఫినెట్గా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇది రీసెర్చ్ చేసి ఇచ్చినటువంటి పేపర్, ఎవరికి వాళ్ళు ఏదో గాల్లో వేసి చెప్పేది కాదు. కాబట్టి వాడి చూడండి, తెలుస్తుంది. మీ ఫ్యామిలీలో ఉంటే ఖచ్చితంగా ఈ పేపర్ రాసి పెట్టుకుని వాడి చూడండి. జాగ్రత్తగా ఉంటారు కదా. మరోసారి మరి పెడితే మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.